తల్లి గద్ద పిల్ల గద్దని గూడులోంచి తోసేస్తుందంట కిందికి. తల్లి గద్ద తీసుకొచ్చే గుడ్లు, మాంసం, చేపలు అన్నీ మంచిగా మమ్మీ 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 అని కూడా తింటుంది దాంట్లో. దానికి 4 రోజులు చూసిన తర్వాత దీన్ని ఇట్నే వదిలేస్తే జీవితకాలం ఇది నేను తెచ్చే దానికోసమే చూస్తుంది. ఇట్లాగైతే కష్టమే. అది మంచిగా, దానికి కూడా రెక్కలు ఉన్నాయి కానీ అది రెక్కలు ఇప్పట్లే, అది ఎగరట్లే, కంఫర్టబుల్గా ఉంది అది. కాబట్టి తల్లి ఏం చేస్తాడు, దిగు అని చెప్పేసి తోసేస్తుంది. అది తోసేసినప్పుడు అది మమ్మీ 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 అనుకుంటే కిందికి పోతూ ఉంటుందంట. కిందికి పోతున్నప్పుడు అప్పుడు కొంచెం రెక్కలు ఇప్పడానికి ట్రై చేస్తాను. అప్పుడే తెలుస్తున్నా, ఓ నాకు కూడా రెక్కలు ఉన్నాయి, ఓకే ఓకే నేను కూడా ఎగరొచ్చా, కొంచెం ఎగరపోతుంది, కింద పడిపోతుంది. అప్పుడు మళ్ళీ తల్లి వచ్చి రెక్కల మీదకి ఎక్కించుకుంటుంది, మళ్ళీ పైకి తీసుకెళ్తుంది. అమ్మాయి అనుకునే వాళ్ళు మళ్ళీ దోసేస్తుంది. అట్లా తోసి 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 ఏం చేస్తుందంటే దాన్ని కూడా పక్షిరాజులాగా మారుస్తుంది. మీరు రెక్కలు విప్పి పైకి ఎగిరే పక్షిరాజులు కావాలి. హల్లెలూయా. అయ్యో పాస్టర్ గారు, దేవుడు నమ్ముకున్న కానీ అన్ని నాకు కష్టాలే పాస్టర్ గారు. ఏ రోజు ఈ అన్ని డ్రామాలు మానేసి పక్షిరాజులాగా రెక్కలు విప్పి పైకి ఎగరాలి. హల్లెలూయా. మీరు పక్షిరాజులు కావాలి. ప్రతిదానికి కూడి దాకా తీసే విశ్వాసులు కాకూడదు. నేను తోయడమే, తోస్తేనే అది పక్షిరాజు అవుతుంది. అప్పుడు ఈ తల్లి గద్ద కనికరం లేదా? కనికరం కూడా ఉంది, తల్లి పాత్ర పోషిస్తుంది. అలాగే దేవుని కార్యాల విషయాలు ఆసక్తి లేకపోతే నువ్వు కూడా లోకంలోని మిగతా వాళ్ళలాగా సమస్యలతో కొట్టుమిట్టాడి బతకాల్సిందే, జయ జీవితాన్ని జీవించలేవు. హల్లెలూయా. దేవుని కార్యాలు అనుభవించాలన్నా, దేవుని శక్తిని అనుభవించాలన్నా, దేవుని యొక్క వరములను కలిగి అసాధారణమైన దేవుని సంఘముగా, పెళ్లి కుమార్తె లాంటి సంఘంలాగా నువ్వు బ్రతకాలంటే ఆసక్తి అనేది చాలా ఇంపార్టెంట్. ఆసక్తితో దైవ కార్యాలను అపేక్షించాలి.